Hello viewers, welcome back to my channel Dhanalakshmi Properties. ఈ రోజు వచ్చేసి మనం విజయవాడ హైవే హయత్ నగర్ లో అపార్ట్మెంట్ చూడడానికి వచ్చామన్నమాట. లొకేషన్ లో మనకి ఇది వచ్చేసి డిపోకి ఎగ్జాక్ట్లీ అంటే హయత్ నగర్ బస్ డిపోకి ఆ ప్రహరీ కనిపిస్తుంది కదండి, ఆ ప్రహరీ అనేది హయత్ నగర్ బస్ డిపో. ఆ డిపోకి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ లో మనకి ఈ వెంచర్ ఉందన్నమాట. సో ఈ వెంచర్ లో వచ్చేసి మనకి ఈ అపార్ట్మెంట్ అండి, వెల్యువేషన్ చూస్తున్నారు కదా. సో ఈ అపార్ట్మెంట్ వెల్యువేషన్ అన్నమాట. మన కింద గ్రౌండ్ ఫ్లోర్ వదిలేసి 5 ఫ్లోర్స్ ఉంటుంది. సో దీని వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో 33 ఫీట్ రో ఫేసింగ్ లో ఉంటుందన్నమాట. సో ఈ అపార్ట్మెంట్ వచ్చేసి జిహెచ్ఎంసీ పర్మిషన్ తోటి జిహెచ్ఎంసీ పరిధిలో కన్స్ట్రక్షన్ చేశారు. సో మీకు మెన్షన్లో ఈ అపార్ట్మెంట్ హైవేకి చూసుకుంటే జస్ట్ మనకి 1 కిలోమీటర్ బిలో 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. జీ స్కూల్ రోడ్ అన్నమాట. సో మనం వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి ఆల్రెడీ రెడీ టు మూవ్లో ఉందన్నమాట. సో పక్కన అపార్ట్మెంట్ కూడా మీరు చూస్తున్నారు కదా, అది కూడా కొత్త కన్స్ట్రక్షన్, అందులో కూడా ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. సో ఈ అపార్ట్మెంట్ కలిపి రెండు కూడా ఒకే బిల్డర్ది. సో మీరు వస్తే ఇది చూడొచ్చు, అది చూడొచ్చు, ఎందులో వస్తే అందులో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫర్దర్ డీటెయిల్స్ వచ్చేసి మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. సో మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం అనమాట. సో ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఎంటర్ అవ్వడానికి మంచిగా మనకి ఇటు గ్రానైట్స్ తోటి నీట్గా ఇట్లా స్కిడ్ కాకుండా చేశారు. సో కింద అంతా చూడండి, చుట్టూ కూడా మనకి బ్యూటిఫుల్గా అంతా కూడా నీట్గా గ్రానైట్ తోటి మంచి డిజైన్ తోటి కింద ఫర్ష్ అంతా కూడా చేశారు. సో ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 416 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇందులో టోటల్ వచ్చేసి మనకి 10 ఫ్లాట్స్ ఉన్నాయి. సో 10 ఫ్లాట్స్ ఉన్నాయి. మనకి ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి మనకి 2 ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. మనకి ఇక్కడ లిఫ్ట్ వచ్చింది అండ్ ఇక్కడ స్టెప్స్ వచ్చాయి. సో ఇప్పుడు మనం కొంచెం ముందుకు రాగానే ఇక్కడ రైట్ సైడ్లో మనకి ఇక్కడ స్టెప్స్ వచ్చాయి. సో మనకి ఇక్కడ స్టెప్స్ కూడా మంచి గ్రానైట్స్ తోటి, పక్కన మనకి ఇది స్టీల్ తోటి చేశారు. సో ఈ పక్కన చూసుకుంటే మనకి లిఫ్ట్ వచ్చింది అనమాట. సో మంచిగా మనకి యూడిఎస్ వచ్చేసి మనకి ఇందులో 42 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. పవర్ బ్యాకప్ ఇస్తారు, సీసీ కెమెరా ఉంటుంది, కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ కూడా ఉంటుంది. సో మనం ఒక ఫ్లాట్ వెళ్ళి చూద్దాం వచ్చేస్తే. సో మనము యాక్చువల్లీ సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాము. సో కారిడార్ చూసుకుంటే చూడండి చాలా స్పేసియస్గా ఇచ్చారు. అక్కడ నుంచి స్టెప్స్ నుంచి వచ్చినా కూడా ఇది కారిడార్ వచ్చేసి టోటల్ మనకి ఈ ఫ్లాట్కి రిలేటెడ్గా ఉంటుంది. అటు నుంచి ముందుకు వెళ్తే మనకి ఇంకొక ఫ్లాట్కి ఉంటుంది. సో మనం వెళ్ళేసి ఈ ఫ్లాట్ చూద్దాము. వావ్, సో మనం వచ్చేసి బ్యూటిఫుల్ హాల్ అండి ఇది. సో హాల్ అండ్ విత్ ఫాల్ సీలింగ్ తోటి ఇచ్చారు, చాలా స్పేసియస్ హాల్ ఇచ్చారు. సో దీని పక్కనే వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా వస్తుంది. సో ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. సో మంచి స్పేసియస్గా డైనింగ్ ఏరియా ఇచ్చారు. సో దీని కంటిన్యూషన్లోనే మనకు వచ్చేసి కిచెన్ వస్తుంది. సో ఇదంతా కూడా స్పేసియస్ కిచెన్ అండి. సో కిచెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా చేశారు, సెల్ఫ్ చేశారు. దీని అంతటి మనం కబోర్డ్స్ అరేంజ్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు మన కిచెన్ పక్కనే చూసుకుంటే మనకి ఇటువైపు వాష్ ఏరియా ఇచ్చారు. సో చాలా స్పేసియస్గా వాష్ ఏరియా. ఇది లొకేషన్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంత హయత్ నగర్ మొత్తం ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉంది. సో మంచి లొకేషన్లో వాష్ ఏరియా కింద వాడుకోవచ్చు, బాల్కనీ కింద కూడా వాడుకోవచ్చు, ఇంకా స్పేసియస్గా ఇచ్చారు కాబట్టి. సో మనం బాల్కనీ అండ్ వాష్ ఏరియా చూసుకొని వస్తే ఇక్కడ కూడా సెల్ఫ్స్ ఇచ్చారు ఇక్కడ. ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చు. దీని పక్కనే వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ. సో మనకి హాల్లో కామన్ వాష్రూమ్ ఇచ్చారు. సో ఈ కామన్ వాష్రూమ్ వచ్చేసి ఇండియన్ స్టైల్లో ఇచ్చారు. సో దాని పక్కనే వచ్చేసి మనకి దీని పక్కనే వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉందండి. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూడడానికి వచ్చాము. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా విత్ ఫాల్ సీలింగ్ తోటి ఇచ్చారు అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. దీంట్లో ఇంకోటి ఏంటంటే అల్యూమినియం కోటెడ్ మనకు స్లైడింగ్ డోర్లు ఇచ్చారనమాట ఇక్కడ విండోస్. సో ఇక్కడ విండోస్ ఏంటంటే మనకు స్లైడింగ్ విండోస్ ఇచ్చారు, అల్యూమినియం కోటెడ్. సో ఇక్కడ నుంచి వెంటిలేషన్ గాలి అంతా కూడా చాలా చక్కగా ఉంది. సో మంచి స్పేసియస్గా మంచి గాలి వెలుతురు కలిగిన మాస్టర్ బెడ్రూమ్. సో ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం. సో మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చేసాము. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా విత్ ఫాల్ సీలింగ్ తోటి అండ్ ఇక్కడ కూడా మనకు అన్ని విండో ఇచ్చారు అండ్ ఇటు వచ్చేసి మనకి సెల్ఫ్స్ ఇచ్చారు.
దీనికి స్పెషాలిటీ ఏంటంటే బాల్కనీ విత్ గ్లాస్, స్టాండర్డ్ గ్లాస్ తో ఇచ్చారనమాట. చక్కని బాల్కనీ అండ్ సూపర్ వ్యూ. సో బాగుంది. సో మనం బాల్కనీ చూసుకున్నాము, చిల్డ్రన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అండ్ వాష్రూమ్, కిచెన్ అంతా చూసుకొని మనం ఇప్పుడు హాల్లోకి వచ్చేసాము. ఇది వచ్చేసి మనకి 1170 SFTలో ఉందన్నమాట. మంచి లొకేషన్లో మంచి స్పేసియస్గా మనకి లభిస్తుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది, ఎందుకంటే డైరెక్ట్ బిల్డర్స్ది కాబట్టి వాళ్ళు రీజనబుల్ అమౌంట్లో ఇస్తున్నారు, మార్కెటింగ్కి ఇవ్వలేదు, బిల్డర్స్ సేల్ చేస్తున్నారు. సో ప్రైస్ వైజ్గా చూసుకుంటే మనకి వచ్చేసి 4800 పర్ SFT పడుతుంది, ఇంక్లూడింగ్ అన్ని ఎమ్యూనిటీస్ కలుపుకొని. ఏ బ్యాంక్ నుంచి అయినా మీకు లోన్ ప్రొవైడ్ చేస్తారు. సో మీరు పర్సనల్గా కూడా ఏ బ్యాంక్ నుంచి అయినా రావచ్చు, లేదంటే దీనికి కూడా కొన్ని అటాచ్ అయి ఉన్నాయి ఈ అపార్ట్మెంట్స్ కూడా. సో వాళ్ళ నుంచి కూడా మీకు బ్యాంక్ లోన్ లభిస్తుంది. సో మీరు ఏ బ్యాంక్ నుంచి అయినా లోన్ వస్తుంది, లోన్ త్రూ తీసుకోవచ్చు, క్యాష్ అయినా తీసుకోవచ్చు అనమాట. సో ఇది జిహెచ్ఎంసీ పర్మిషన్ తోటి ఉంది కాబట్టి మీరు మంచిగా లోన్ త్రూ కూడా తీసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మనకి ఎమ్యూనిటీస్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవట్లేదు. ఆ 4800లోనే మీకు ఎమ్యూనిటీస్ కూడా కలిసి మీరు పే చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. సో ఇది 4800 అనేది కూడా ఫిక్స్డ్ ఏం కాదు, నెగోషియబుల్ ఉంటుంది, మీరు ప్రైస్ మాట్లాడుకోవచ్చు. మంచి లొకేషన్లో జిహెచ్ఎంసీ పర్మిషన్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ మీరు పర్చేస్ చేసుకోవాలంటే నేను ఇచ్చే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. వాళ్ళు డైరెక్ట్ మీకు లొకేషన్ పిన్ చేస్తారు, మీరు ఓన్గా వచ్చి చూసుకోవచ్చు, ప్రైస్ కూడా నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు. సో ఈరోజు ఇది అండి మన వీడియో, హయత్ నగర్ ఏరియాలో అపార్ట్మెంట్. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.